ప్రాచీన ఆర్ష విజ్ఞానం మనకు అందించిన అపురూపమైన శాస్త్రాల్లో జ్యోతిష్యం ఒకటి. మన ఋషులు కేవలం తమ జ్ఞాననేత్రంతో గ్రహాల గమనాన్ని, వాటి వెనుక ఉన్న విశ్వశక్తిని అర్థం చేసుకున్నారు. ఆ గ్రహశక్తులను భూమి మీద ఉన్న జీవజలానికి, ప్రకృతికి, చివరికి నిర్జీవమైన లోహాలు, రత్నాలకు కూడా విడదీయరాని సంబంధం ఉందని వారు కనుక్కున్నారు. ఈ కోవలలోనే గ్రహాల సంచారాలు ప్రపంచ గమనాన్ని ఎలా నిర్దేశిస్తాయో స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి కదలికలు సంపదకు, పవిత్రతకు ప్రతీక అయిన బంగారం విలువను నేరుగా శాసిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో మనం చూస్తున్న అసాధారణమైన పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన జ్యోతిష్య కారణం అత్యంత అరుదైన దీర్ఘకాలిక గురు అతిచారం. అసలు ఈ గ్రహ పరిణామం ఏమిటి? ఇది బంగారంతో ఎలా ముడిపడి ఉంది? రాబోయే కాలంలో మానవాళికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నవగ్రహాలలో బృహస్పతికి అత్యంత ఉన్నతమైన శుభప్రదమైన స్థానముంది. ఆయన కేవలం దేవతలకు గురువు మాత్రమే కాదు, సమస్త జీవులకు జీవకారకుడు కూడా. అంటే ప్రాణం, చైతన్యం, అభివృద్ధి అనే భావనలకు ఆయనే అధిపతి. అలాగే గురుడు జ్ఞానానికి, వివేకానికి, ధర్మానికి, అదృష్టానికి, సంతానానికి అధిపతిగా కీర్తించబడ్డాడు. వీటన్నింటికన్నా ముఖ్యంగా లౌకిక ప్రపంచంలో గురుడు ధనకారకుడు. ధనకారకుడు అంటే కేవలం డబ్బుకు అధిపతి అని మాత్రమే కాదు. ఈ పదానికి చాలా లోతైన అర్థముంది. గురుడు సానుకూల శక్తికి, అవకాశాలకు, ఆశావాద దృక్పథానికి, విస్తరణకు, ముఖ్యంగా విలువ అనే భావనకు ప్రతీక. ఒక దేశ జాతకంలో గాని, ప్రపంచ గోచారంలో గాని గురుడు బలంగా ఉన్నప్పుడు ప్రజలలో ఆశావాదం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంది, మానవ నిర్మితమైన కరెన్సీ వంటి వాటిపై నమ్మకం ఉంటుంది. కాని గురుడి గమనంలో అసాధారణ మార్పులు అంటే అతిచారం, వక్రగమనం వంటివి వచ్చినప్పుడు ఈ విలువ అనే భావనపై ప్రజల దృక్పథం మారుతుంది. అశాశ్వతమైన, కృత్రిమమైన వాటిపై నమ్మకం కోల్పోయి స్వచ్ఛమైన, విశ్వశక్తితో అనుసంధానమైన వాటిని వెతకడం ప్రారంభిస్తారు. అలాంటి వస్తువులలో ప్రథమ స్థానంలో ఉండేది బంగారమే. బంగారం పసుపు వర్ణం గురుగ్రహానికి ప్రతీక. కాబట్టి గురుడి గమనంలో ఏ మార్పు వచ్చినా అది నేరుగా బంగారం విలువను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గురుగ్రహం ఒక రాశిలో సుమారు 1 సంవత్సరం పాటు నెమ్మలిగా, స్థిరంగా సంచరిస్తాడు. ఇది ప్రకృతి ధర్మానికి అనుగుణమైన గమనం. కానీ తన ప్రయాణ వేగాన్ని అసాధారణంగా పెంచి నిర్దేశిత సమయం కంటే ముందే తరువాతి రాశిలోకి ప్రవేశించడాన్ని అతిచారం అంటారు. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక పనిని 12 నెలల్లో పూర్తి చెయ్యాల్సిన వ్యక్తి దానిని కేవలం 5-6 నెలల్లోనే పూర్తి చేస్తే ఆ పని పూర్తయినప్పటికీ దాని నాణ్యతలో, పని విధానంలో ఎన్నో లోపాలు, గందరగోళం ఉంటాయి. అతిచారం కూడా అలాంటిదే. సంఘటనలు వేగంగా జరిగిపోతాయి, కానీ అవి అస్తవ్యస్తంగా, నాటకీయంగా, ఊహించని పరిణామాలకు దారితీసేవిగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఎదుర్కోబోయేది సాధారణ అతిచారం కాదు. చరిత్రలో చాలా అరుదుగా సంభవించే విధంగా ఏకంగా రాబోయే 8 సంవత్సరాల పాటు అంటే 2025 నుండి 2032 వరకు గురుడు నిరంతరాయంగా అతిచారంలోనే ఉండబోతున్నాడు. జ్యోతిష పరిభాషలో ఇది ఒక యుగ సంధి లాంటిది. పురాణాలలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినట్లుగా ఈ అతిచార కాలం ఒక విశ్వం మథనం లాంటిది. ఈ మథనంలో హాలాహలం అంటే విషం వంటి కష్టాలు, నష్టాలు, సంఘర్షణలు పుడతాయి. అలాగే అమృతం వంటి గొప్ప ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు కూడా పుడతాయి. ఈ విశ్వమథన సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవడానికి అమృతం లాంటి శాశ్వతమైన, పవిత్రమైన బంగారం వైపు పరుగుల తీయడం సహజం. గురు అతిచారం వంటి శక్తివంతమైన గ్రహ సంచారం జరిగినప్పుడు అది మానవ సమాజంపై బహుముఖ ప్రభావం చూపుతుంది. గురుడు ధర్మానికి, న్యాయానికి అధిపతి. ఆయన గమనం వేగంగా, అస్థిరంగా ఉన్నప్పుడు ప్రపంచంలో ధర్మం కూడా బలహీనపడుతుంది. పాలకులలో, ప్రజలలో నైతిక విలువలు పడిపోతాయి.
అవినీతి, అన్యాయం పెరిగి వ్యవస్థలపై నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఈ నమ్మక ద్రోహం ప్రజలను మరింత భయానికి, అనిశ్చితికి గురిచేస్తుంది. ధర్మం బలహీనపడినప్పుడు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అహం పెరిగి చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద యుద్ధాలు, అంతర్గత సంఘర్షణలు ఏర్పడతాయి. సరిహద్దులు చెరిగిపోవడం, కొత్త రాజ్యాలు ఏర్పడడం వంటి చారిత్రక మార్పులు ఈ కాలంలో సంభవించవచ్చు. గ్రహాల వేగం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల భూకంపాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అలాగే కొత్త రకమైన ఆరోగ్య సమస్యలు, మహమ్మారులు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ కలిసి మానవ నిర్మిత వ్యవస్థలు ఎంత బలహీనమైనవో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాయి. అప్పుడు వారు తమను, తమ సంపదను కాపాడుకోవడానికి విశ్వసనీయమైన, శాశ్వతమైన బంగారం వైపు మొగ్గు చూపడం అనివార్యం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బంగారం కేవలం ఒక లోహం కాదు, అది ఒక దైవిక శక్తి కేంద్రం. సూర్యభగవానుడి ఆత్మశక్తి, గురుభగవానుడి జీవశక్తి రెండూ బంగారంలో నిక్షిప్తమయ్యుంటాయి. అందుకే ఆలయాలలో విగ్రహాలకు, గోపురాలకు బంగారు తాపడం చేస్తారు. బంగారం ఉన్నచోట ప్రతికూల శక్తులు ఉండవని నమ్మకం. గురు అతిచారం వంటి తీవ్రమైన గ్రహ సంచారాల కాలంలో విశ్వంలో రజో, తమో గుణాలు పెరిగినప్పుడు ప్రజలు తమ చుట్టూ ఒక సాత్విక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బంగారం ధరించడం వల్ల గురు, సూర్యగ్రహాల అనుకూల కిరణాలను తమ శరీరంలోకి ఆకర్షించవచ్చని, తద్వారా ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందవచ్చని వారు భావిస్తారు. కాబట్టి ఈ కాలంలో బంగారం కొనుగోలు చెయ్యడం కేవలం ఆర్థికపరమైన నిర్ణయం కాదు, అది ఒక ఆధ్యాత్మిక, జ్యోతిష్యపరమైన రక్షణ చర్య కూడా. ఈ సహజాతమైన ప్రేరణే బంగారానికి అనూహ్యమైన గిరాకీని సృష్టిస్తుంది. జ్యోతిష్యం అనేది ఒక గ్రహాన్ని బట్టి కాకుండా అన్ని గ్రహాల సమష్టి ప్రభావాన్ని బట్టి చెప్పబడుతుంది. గురు అతిచారం ఒకవైపు ఉంటే మరోవైపు కర్మ ఫలదాత అయిన శని, ఛాయాగ్రహాలైన రాహుకేతువుల పాత్ర కూడా అత్యంత కీలకం. గురు, శని గ్రహాలను విశ్వానికి రెండు గొప్ప నిర్వాహకులుగా చెప్పవచ్చు. గురుడు విస్తరణకు, ఆశావాదానికి ప్రతీక అయి, శని సంకోచానికి, వాస్తవికతకు, కర్మఫలానికి ప్రతినిధి. రాబోయే 8 సంవత్సరాల గురు అతిచారం బ్రేకులేని వాహనంలా అతి వేగంతో దూసుకుపోవడాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో సంపద సృష్టి, ధరల పెరుగుదల వేగంగా ఉన్నా అది అస్థిరంగా, బుడగలా ఉంటుంది. అయితే రాబోయే కాలంలో శనిగ్రహం తన నీచరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ వేగానికి తీవ్రమైన బ్రేకులు పడతాయి. శని బలహీనపడినప్పుడు సామాన్య ప్రజల కష్టాలు, ఉద్యోగ నష్టాలు, వ్యవస్థల పతనం వంటివి తీవ్రమవుతాయి. అప్పుడు ఈ బంగారు బుడగ పగిలి ప్రజల దృష్టి మనుగడ వైపు మళ్లుతుంది. రాహుకేతువులు ఈ అనిశ్చితిని మరింత పెంచి భ్రమలను, మోసాలను, హఠాత్ పరిణామాలను సృష్టిస్తూ ఈ విశ్వనాటకంలో తమ పాత్రను పోషిస్తాయి. గ్రహగతుల ఆధారంగా రాబోయే 3-4 సంవత్సరాల పాటు బంగారం ధరలు ఊహించని విధంగా భారీగా పెరగడం ఖాయం. గురు అతిచారం సృష్టించే ప్రపంచ అనిశ్చితి బంగారం విలువను ఆకాశానికి తీసుకువెళ్లుతుంది. ఇది 10 గ్రాముల బంగారం ధర 1,50,000 నుంచి 1,60,000 రూపాయల స్థాయిని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇది శాశ్వతం కాదని, శనిగ్రహం యొక్క తదుపరి సంచారాలు ఈ వేగానికి కళ్లం వేస్తాయని గ్రహించాలి. 2034 సంవత్సరంలో, అంటే 8 సంవత్సరాల తరువాత బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం మనకు భయపట్టడానికి కాదు, భవిష్యత్తుపై అవగాహన కల్పించి మనల్ని సన్నద్ధం చేయడానికి ఉంది. గ్రహ సంచారాలు మన నియంత్రణలో ఉండవు, కానీ మన కర్మలు, మన ధర్మం మన చేతిలోనే ఉంటాయి. ఈ సంధి కాలంలో దైవిక లోహమైన బంగారాన్ని ఒక భౌతిక, ఆధ్యాత్మిక రక్షణగా ఉంచుకోవడం వివేకమే అయినప్పటికీ అంతిమ రక్షణ ఇచ్చేది ధర్మబద్ధమైన జీవనం, సత్కర్మలు మాత్రమే. కాబట్టి రాబోయే క్లిష్ట సమయాలను ఎదుర్కోవడానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా సిద్ధంగా ఉండటమే మానవాళి ముందున్న ఏకైక మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.